పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ ముదురుతోంది. సరస్వతి నది పుష్కరాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకి ఆహ్వానం అందకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వంశీకృష్ణను కావాలని ఆహ్వానించలేదని ఆరోపించారు. దీనిపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు అడ్డుకున్నారు. అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్నారని ఎంపీ వంశీకృష్ణపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే వంశీ కానీ వివేక్ కానీ సోయి ఉంటే వాళ్ళు కరెక్ట్ అయిన పద్ధతులు ఉంటే వాళ్ళ పద్ధతి కరెక్ట్ ఉంటే కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఉంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరో తెలియదు, టీఆర్ఎస్ పార్టీలు ఎవరున్నారో తెలియదు. టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు ఇచ్చిన విందుకు వాళ్ళు పిలిచిన వివాహాలకు వెళ్తున్నారు. ఇలా ఆయన కోసం కానీ పార్టీ కోసం కానీ కష్టపడ్డ కార్యకర్తల నాయకులు మేము ఇలా ఏ రోజు కూడా ఆయన ఎంపీగా గెలిచిన కాడి నుంచి ఏ రోజు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఒక్కరిని కూడా పరామర్శించింది లేదు. ఇలా ఆయన సొంత ఎజెండా కోసం సొంత వర్గాన్ని డెవలప్ చేసుకోవడం కోసం కావాల్సుకొని వర్గాలను క్రియేట్ చేస్తుండు. ఇటు ఒకవైపు వివేకు ఆయన తన కుమారుడు అయినట్టు వంశీ, ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నాం. జిల్లాలో చాలా ఘోరమైన అవమానం జరుగుతున్నది. మరి ఈ అవమానాన్ని ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము మంచిర్యాల జిల్లా మన అంబేద్కర్ బొమ్మ ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా ప్లకార్డ్స్ తోటి మా యొక్క నిరసనను తెలుపుతామని అంబేద్కర్ విగ్రహం దగ్గర పోతే గుర్తు తెలియని వ్యక్తులు మా మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. మరి ఇది ప్రజాస్వామ్యం కాదని అడుగుతాను. ఇక్కడ అతి చిన్న వయసులోనే ఎంపీ అయినటువంటి యువ నాయకుడు వంశీ అన్న గారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈరోజు వెన్నంటి ఉండి ఎంతో తోడ్పడుతున్నాడు. మరి ఆ నాయకుడికి జరుగుతున్న ఈ యొక్క అవమానాన్ని మేము యూత్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఖండిస్తున్నాము. పల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రోటోకాల్ రగడ ముదురుతోంది. సరస్వతి నది పుష్కరాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణకి ఆహ్వానం అందకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? శివాని, పెద్దపల్లి పార్లమెంట్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణకి పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న మిగతా ఇటు మంత్రితో పాటు 4 ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి వివాదం అయితే అగ్గిరాజేసుకుంటుంది. దాదాపుగా గతంలో నిర్వహించిన ఇటు యువ వికాస సభకు కావచ్చు, ఇటు కాళేశ్వరంలో ప్రారంభమైనటువంటి సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా దళిత ఎంపీని ఆహ్వానం ఇవ్వలేదు, కావాలనే దళిత ఎంపీ అనేసి పక్క పెడుతున్నారంటూ కూడా ఆయన వర్గం నేతలైతే ఇటు సీఎం సమక్షంలోనే ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనలు అయితే తెలియజేసిన సందర్భాలను అయితే చూసాం. అయితే సరస్వతి పుష్కరాలకు సంబంధించిన ప్రోటోకాల్ రగడైతే వివాదం అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఇటు వంశీకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి నేతలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి రావడంతో స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ వర్గానికి చెందినటువంటి నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కావాలనే వంశీ ఇటు పెద్దపల్లి పార్లమెంటు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ లో చీలికలు తీసుకొస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వర్గం నేతలైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా స్థానిక పోలీసులు అయితే వారిని 2 వర్గాలను అయితే చెదరగొట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇటు వంశీ వర్గం నేతలు అయితే చెప్తున్నది ఒకటే, ఇటు యువకుడు దళిత ఎంపీ కాబట్టి అతన్ని కావాలంటూ కూడా మంత్రితో పాటు మిగతా ఎమ్మెల్యేలు కూడా దూరం పెడుతున్నారు, ప్రభుత్వ కార్యక్రమాలకి ఆహ్వానించడం లేదు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మంత్రుల పర్యటనలున్నా ఇతర కార్యక్రమాలున్నా కూడా ఆహ్వానాలు లేవు, అసలు ఆహ్వానించడం లేదు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఇటు శిలాఫలకాల్లో ఎంపీ పేరు ఉండాలి, పోస్టర్లో ఎంపీ ఫోటో ఉండాల్సినప్పటికీ కూడా అవి పెట్టలేదంటూ వంశీవర్గం నేతల ఆరోపణలు చేస్తా ఉంటే ఏదైతే ఎంపీ ఎలక్షన్ల సమయంలో మొదట వంశీకి టికెట్ కేటాయించినప్పుడు అయితే ఎమ్మెల్యేలందరూ కూడా అపోజ్ చేశారు. ఆ సమయంలో అధిష్టానంతో పాటు శ్రీధర్ బాబు కలగజేసుకొని సద్దుమణికిచ్చిన సందర్భాలను కూడా అయితే తన గెలుపుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యేలను కాదని పూర్తిగా నియోజకవర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వంశీ ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా ఎమ్మెల్యే వర్గం నేతలైతే ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పెద్దపల్లి పార్లమెంట్ లో ఇటు ఎంపీతో పాటు ఎమ్మెల్యేల మంత్రి మధ్య ఉన్న వివాదం అయితే చర్చలకైతే దారి తీస్తోంది.
ఎంపీ తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇటు మాల సంఘం నాయకులతోటి కలిసి ఎక్కడికక్కడ మంత్రి శ్రీధర్ బాబుపై కూడా కౌంటర్ అటాకులు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ చేస్తున్న తీరైతే సవ్యంగా లేదు. ఖచ్చితంగా ఇటువంటివి మానుకోవాలి. తమ నియోజకవర్గానికి ఇతర నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు రావద్దు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కష్టపడి తాము కష్టాల్లో తామే ఉన్నాం. కేవలం అధికారం చేపట్టే సమయాన ఎంపీతో పాటు ఎంపీ తండ్రి అయినటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వచ్చారు. వారు కావాలని ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. వీటన్నిటిని మానుకోవాలి. కాంగ్రెస్ లో చీలికలు తీసుకురావద్దంటూ అయితే ఇటు ఎమ్మెల్యే వర్గం నేతలైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.